ఎక్కేసింది భయ్య. 'కంగువ' మూవీ మామూలుగా లేదు అసలు. మూవీ నాకైతే నచ్చడం కాదు, ఏకంగా ఎక్కేసింది. ఏ రేంజ్ లో ఎక్కిందంటే మూవీ చూస్తున్నంత సేపు ఒక్క క్లైమాక్స్ ఇంకా ప్రీ క్లైమాక్స్ లో తప్ప మిగతా మూవీ అంతా ఫుల్ ఎంటర్టైన్మెంట్. పడి పడి నవ్వుకున్నాం. హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు మూవీ మెరైన్. నవ్వుకున్నామంటే ఇదేదో కామెడీ జోనర్ మూవీ కాదు, ఇదొక యాక్షన్ డ్రామా జోనర్ మూవీ. అయినా అంత నవ్వుకున్నామంటే దానికి కారణం మూవీలో ఒక్కొక్క సీన్ కి ఆ క్యారెక్టర్స్ రియాక్ట్ అయ్యే విధానం, ఒక్కొక్క కళాఖండం. ఒక టఫ్ సిచ్యువేషన్ అప్పుడు ఎక్స్ట్రీమ్ లెవెల్ లో రియాక్ట్ అయిపోతారు. ఎంతలా అంటే అక్కడ వాళ్ళకి చావడం తప్ప ఇంకో ఆప్షనే లేదన్నట్టు ఇలా రియాక్ట్ అయ్యి నేను సావాలి అనుకునే చస్తారనిపిస్తుంది. అరే బాబు, ఇదొక ఆప్షన్ ఉంది కదా, ఇలా చేస్తే చావాల్సిన అవసరం లేకుండానే ఆ ప్రాబ్లం సాల్వ్ అవుతుంది కదా అనిపిస్తుంది. నేను సినిమాకి ఫ్రెండ్స్ తో వెళ్ళా. ఒక్కొక్క క్యారెక్టర్ కి థియేటర్స్ లో మా వాళ్ళు కింద డబ్బింగ్ చెప్తుంటే లిటరల్లీ మేమే కాదు థియేటర్ మొత్తం నవ్వుకుంటేనే, ఆల్మోస్ట్ క్లైమాక్స్ ఇంకా ప్రీ క్లైమాక్స్ తప్ప మిగతా మూవీ అంతా నవ్వుకుంటేనే చూసాం. డిఎస్పీ గారికి చాలా పని తగ్గించారు ఈ మూవీ. మూవీలో అంతా అరస్తానే ఉంటారు. ఎంతలా అంటే అసలు ఈ ప్లేస్ లో బ్యాక్గ్రౌండ్ స్కోర్ ఉందా లేదా అనిపించేలా. అరవడం అంటే థియేటర్స్ లో ఆడియన్స్ కాదు, సినిమాల క్యారెక్టర్స్ మామూలుగా అరవరు, చెవులకి తూట్లు పడిపోతాయి. ఏదో ఒక్క చోట అంటే సరే, సీన్ బై సీన్ ఒక ప్రతి 5 minutes కి అరస్తానే ఉంటారు. బ్యాక్గ్రౌండ్ స్కోర్ ఉన్న చోట్ల బాగానే ఉంది, నీరసం వచ్చేలా లేదు, అలా అని కొత్తగాను లేదు. వచ్చే ప్రతి సౌండ్ ట్రాక్ ఎక్కడో విన్నానే అన్నట్టే ఉంటుంది. అలా అనిపించినప్పటికీ సాంగ్స్ బాగానే ఉన్నాయి. అసలు ఈ మూవీకి టీమ్ చేసిన ప్రమోషన్స్ కి ఖచ్చితంగా అంటే మినిమం అయినా ఉంటది అనుకున్నా. సూర్య సార్ యాక్టింగ్ తప్ప ఏమీ లేదు. స్టోరీ కొత్తదని చెప్పను, కానీ చాలా బాగా చూపించచ్చు ఈ స్టోరీని. అండ్ దానికి తోడు లార్జ్ స్కేల్ ఉంటది సెలెక్ట్ చేసుకున్న స్టోరీకి. స్టోరీ ఒక బాబుకి ఇంకా సూర్య గారి మధ్య ఉంటది. ఆల్మోస్ట్ 70% వీళ్ళిద్దరి మధ్య స్టోరీ నడుస్తుంది. అలా ఉన్నప్పుడు వాళ్ళిద్దరి మధ్య ఆ బాండింగ్ మనం ఎమోషనల్ గా కనెక్ట్ అయితే ఈ మూవీ మనకి ఈజీగా ఎక్కేస్తుంది. కానీ మూవీలో అలా చేయలేకపోయారు. అస్సలు ఎమోషనల్ గానే కనెక్ట్ అవ్వం మనం. ఎగ్జిక్యూషన్ కూడా చాలా క్లమ్జీగా ఉంటది. 2 టైమ్ లైన్స్ ఉండటం వల్ల అనుకుంటారేమో, అలా కాదు. విలన్స్ ఎవరెవరో వస్తారు, వాడికి బిల్డప్ ఇచ్చి వాడిని లేపేస్తారు. వాడికన్నా పవర్ఫుల్ విలన్ వీడే అంటారు. అది ఒక్క టైం లైన్ లోనే కాదు, 2 టైం లైన్ లోనూ అలానే అవుతుంది. అప్పటిదాకా లేని ఒక క్యారెక్టర్ ని, అంటే అట్లీస్ట్ మూవీ మొత్తంలో ఆ క్యారెక్టర్ ప్రస్తావన కూడా ఎక్కడ రాదు, అలాంటి క్యారెక్టర్ ని తీసుకొని వచ్చి మూవీలో క్లైమాక్స్ లో పెట్టి హై ఇద్దాం అనుకున్నారు. కానీ నాకెందుకో పెద్దగా ఎక్కలా. క్లిఫ్ హ్యాంగర్ కూడా పెట్టారు, కానీ అది నెక్స్ట్ పార్ట్ కి ఆ ఎక్సైట్మెంట్ అయితే రాలేదు. దిశా పటాని, యోగి బాబు, ఇంకా కోవేశ్వర్ల గారు, వీళ్ళే కాదు ఇంకా కొన్ని క్యారెక్టర్స్ అసలు ఎందుకున్నాయి, వీళ్ళ వల్ల ఉపయోగం ఏంటి మూవీకి అనిపిస్తుంది. ఈ మూవీకి ఉన్న మెయిన్ పాజిటివ్ ఒకరే, అది సూర్య గారు. ఇంకా ప్రీ క్లైమాక్స్ లో వచ్చే చీకటి కొన్న అడవిలో యాక్షన్ సీక్వెన్స్, ఇంకా విజువల్స్. ఇంకా ఇదే కాకుండా మూవీ కోసం చాలా హార్డ్ వర్క్ చేశారు, అది మూవీలో క్లియర్ గా కనిపిస్తుంది. దానికోసమైనా ఒకసారి చూడొచ్చు, మీకు ఓపిక కొద్దిగా ఎక్కువ అనుకుంటే. ఫైనల్లీ యాక్టర్ టెరిఫిక్ పర్ఫార్మెన్స్, మ్యూజిక్ డైరెక్టర్ యావరేజ్ వర్క్, డైరెక్టర్ పూర్ రైటింగ్ వల్ల ఈ మూవీ మెనీ డౌన్స్ తో అక్కడక్కడ అప్స్ తో ఓకేష్ గా ఉంటుంది. మీకు మూవీకి పోవాలనిపించి ఈ రివ్యూ చూసి పోకుండా అయితే ఆగిపోకండి, ఎందుకంటే నాకు నచ్చలేదు, మీకు నచ్చచ్చు. సో మీకు వెళ్ళాలనిపిస్తే రివ్యూస్ పక్కన పెట్టి ఖచ్చితంగా అయితే మూవీని వెళ్ళి చూడండి. చాలా హార్డ్ వర్క్ అయితే ఉంది మూవీలో. సో ఇంతే గైస్, ఈ వీడియో మీకు నచ్చితే యూట్యూబ్ లో ఎలా సపోర్ట్ చేయాలో మీకు తెలుసు, అలా కానివ్వండి. ఇలాంటి మరిన్ని మూవీ రిలేటెడ్ కంటెంట్ కోసం ఫాలో మూవీ మెరైన్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.